సార్, ఇరాన్పై సైనిక చర్య తప్పదు అంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసినటువంటి ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది సార్. ఇరాన్పై ఇప్పట్లో మేము దాడి చేయబోము అంటూ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. సో ఈ పరిస్థితులు ఏంటి సార్? అంటే సంకేతాలు ఇవ్వడం అనేది వేరు, యాక్చువల్గా దాడి చేయకపోవడం వేరు. మీకు గతంలో చూస్తే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేసేటప్పుడు కూడా ట్రంప్ ఇలాంటి సంకేతాలు ఇచ్చాడు. 2 వారాల్లో ఐ విల్ టేక్ ఏ డెసిషన్ ఇన్ 2 వీక్స్ అన్నాడు. 2 రోజులకే అటాక్ చేశాడు. సో అందువల్ల ఆ అటాక్ కూడా ఎప్పుడు చేశాడు? అమెరికాకి ఇరాన్కు మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో కొన్ని రౌండ్ల చర్చలు జరిగాక నెక్స్ట్ రౌండ్ ఆఫ్ చర్చలు మొదలయ్యే ముందు ఇజ్రాయెల్ దాడి చేసింది. అంటే ఈ సంకేతాలు నిజంగానే ఇరాన్ పైన అటాక్ను ట్రంప్ వదులుకున్నట్లా, వాయిదా వేసినట్లా, లేదా ఇరాన్ను భ్రమల్లో పెట్టి మెరుపు దాడి చేస్తానికి, సర్ప్రైజ్ అటాక్ చేస్తానికి వేసిన ఎత్తుగడో చెప్పలేము. అది కొన్ని రోజులైతే మనకు అర్థమవుతుంది. నిన్న యునైటెడ్ నేషన్స్లో అమెరికన్ రిప్రజెంటేటివ్ మాట్లాడుతూ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అన్నాడు చాలా స్పష్టంగా. ఇక వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ బ్రీఫింగ్ ఇస్తూ చాలా క్లియర్గా చెప్పిందంటే ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్, ఓన్లీ ద ప్రెసిడెంట్ నోస్ అన్నారు. అంటే ప్రెసిడెంట్ ట్రంప్కే తెలుస్తుంది ఏం చేయదలుచుకున్నాడు అన్నారు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఇక ఇరాన్పై దాడి లేనట్లే అని మనం థంబ్నెయిల్స్ పెట్టుకునడానికి గ్యారంటీ ఇవ్వలేము. సో అందువల్ల అది ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేము. సో కానీ ఈ ఒకవేళ ఈ వార్త నిజమైతే, అంటే ట్రంప్ ఇరాన్పై దాడిని ఆలోచన మానుకున్నాడు అన్న వార్తే నిజమైతే కారణాలు ఏమై ఉంటాయి అనేది మాత్రం విశ్లేషించగలం. మొదటి కారణం ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటంటే స్విఫ్ట్ అండ్ డెఫినెటివ్ యాక్షన్ కోరుకుంటున్నాడు. అంటే గతంలో లాగా ఒక ప్రొట్రాక్టెడ్ వార్స్ అంటారు, అంటే ప్రొలాంగ్డ్ వార్స్, అంటే చాలా కాలము మీకు యుద్ధాల్లో కూరుకుపోయి ఏళ్ల తరబడి అమెరికా బలగాలు అక్కడ ఉండాల్సి రావడము, అమెరికా దాంట్లో ఎంగేజ్ అయి ఉండడాన్ని ట్రంప్ వ్యతిరేకం. మీరు ట్రంప్ ఎన్నికల సమయంలో కూడా ఈ అంశం పదే చెప్పాడు, వై షుడ్ అమెరికా వేజ్ బ్లడీ వార్స్ అని. సో అందువల్ల ట్రంప్ వాంట్స్ హిట్ అండ్ కమ్ అవుట్. ఇప్పుడు వెనుజులాలో చూశాం కదా, అటాక్ చేశాడు, మధురవును కిడ్నాప్ చేసి తీసుకొచ్చి సెంట్ ఎ మెసేజ్, నువ్వు నాకు భయపడకపోతే ఏమవుతుందో చూడు అని. తర్వాత మీకు ఇప్పటికీ కూడా వెనుజులాలో మధురో ఒక టైంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రొడ్రిగెజ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో గవర్నమెంట్ రెజీమ్ ఏం చేంజ్ కాలేదు. ఈవెన్ సెకండ్ వేవ్ ఆఫ్ అటాక్స్ అని అన్నాడు, వాటిని కూడా జరపడం లేదని చెప్పాడు. ఈవెన్ బలగాలు కూడా వెనుజులాలో ప్రవేశిస్తాయని చెప్పాడు, కానీ ప్రవేశించలేదు. అంటే ట్రంప్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ పైన న్యూక్లియర్ ఫెసిలిటీస్ అటాక్ చేసినప్పుడు అలాగే చేశాడు. దాన్ని ప్రొలాంగ్ చేయడం అనేది ట్రంప్ వైఖరి కాదు. అయితే ఇప్పుడు ట్రంప్కున్న మిలిటరీ అడ్వైజర్స్ ఇంకా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అంటే ఒకవేళ అటాక్ చేస్తే కొన్ని గంటల్లోనో కొన్ని రోజుల్లోనో ఇస్లామిక్ రెజీమ్ పడిపోవాలి, అయతుల్లా ఖమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ పాలన పడిపోవాలి. సో అది పడుతుందా లేదా అనేది ట్రంప్ తన మిలిటరీ అడ్వైజర్స్ని అడుగుతున్నాడు. మనం అటాక్ చేస్తాం, అటాక్ చేస్తే జరగబోయే పరిణామాలు ఏంటి? లాంగ్ డ్రాన్ వార్లో ఉండడమా, అందులో ఆ గందరగోళంలో ఉండడమా? ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్కున్న మిలిటరీ అడ్వైజర్స్ ఇస్తున్న సలహా ఏంటంటే, వివిధ ఇంటర్నేషనల్ మీడియాలో చూస్తే మనం అటాక్ చేసినా కూడా ఖచ్చితంగా ఇస్లామిక్ రెజీమ్ వితిన్ అవర్స్ మీకు మధ్యలో దొరికినట్లుగా పడిపోవడం అనేది సాధ్యం కాకపోవచ్చు, అప్పుడు అది రీజనల్ వార్గా పరిణమించవచ్చు అని. సో అందువల్ల అది మొదటి ఎజిటేషన్. అంటే ట్రంప్ వాంట్స్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద మిలిటరీ అడ్వైజర్స్ ఇట్ విల్ బి ఎ స్విఫ్ట్ అండ్ డెఫినెటివ్ అండ్ ప్రిసైజ్ అటాక్గా ఉండాలి అని. సో అక్కడ ట్రంప్ మిలిటరీ అడ్వైజర్స్ మధ్య ఆ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఇప్పటికీ అమెరికన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కంక్లూజన్కు రాలేకపోయింది. మనం ఒక చర్య తీసుకుంటే ఆ మిలిటరీ చర్య చాలా వేగంగా ఉండాలి, చాలా పరిమితమైన సమయానికి ఉండాలి, ఖచ్చితమైన రిజల్ట్ రావాలి. అంటే వేగంగా ఉండాలి అంటే వితిన్ అవర్స్, వితిన్ డేస్ అయిపోవాలి. అది ఖచ్చితమైన రిజల్ట్ ఇవ్వాలి. అంటే అయతుల్లా ఖమేనీ నాయకత్వం ఇస్లామిక్ పాలకులు పడిపోవాలి.
అలాగే పరిమితమైన సమయంలో ఉండాలి. అంటే అది ఎక్కువ కాలం ఆ యుద్ధంలో అమెరికా కూరుకుపోయి ఉండకూడదు. సో ఈ లక్ష్యాలతో ట్రంప్ ఆపరేషన్ కోరుకుంటున్నాడు. ఆ లక్ష్యాలు సాధించగలం అని అమెరికన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కాన్ఫిడెన్స్ ఇస్తే ట్రంప్ యాక్షన్కి పోతాడు. ఇది మొదటి కారణం. ఇంకా అప్పటిదాకా ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ట్రంప్కి రాలేదు అనేది అంటున్నారు. ఇక రెండవది ఏంటంటే అమెరికా ఒక అటాక్ చేయాలి అంటే కంప్లీట్ ప్రిపరేషన్తో వెళ్తుంది. ఇప్పుడు వెనిజులా లాంటి రిలేటివ్లీ వీకర్ మిలిటరీ నేషన్, అంటే మీకు ఇరాన్తో పోలిస్తే వెనిజులా శక్తి చాలా పరిమితం. కానీ వెనిజులాను బ్లాకేడ్ చేసి కొన్ని నెలల పాటు ప్రిపరేషన్ చేసి సిఐఏ ఆపరేషన్స్ నెలల పాటు చేసి ఆ తర్వాతనే ఆపరేషన్ చేశారు. సో ఇరాన్లో ఇప్పటికీ వెస్ట్ ఏషియాలో అమెరికన్ మిలిటరీ శక్తిని మొత్తాన్ని మోహరించాలి. ఎందుకంటే మీకు అనేక దేశాల్లో అమెరికన్ బలగాలు ఉన్నాయి. మీకు ఖతార్లో, ఇరాక్లో, బెహ్రెయిన్లో, ఈజిప్ట్లో, సౌదీ అరేబియాలో, యుఏఈలో ఇలా అమెరికన్ మిలిటరీ ఇంట్రెస్ట్ ఉన్న అసెట్స్ ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది మాపై దాడి చేస్తే మేము అమెరికా మిత్రులపై దాడి చేస్తాం, అమెరికా మిలిటరీ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తామని. అందువల్ల వాటన్నిటినీ సెక్యూర్ చేసుకోవాలి. కంప్లీట్గా ఒకటేసారి ఓవర్వేమింగ్ ఆపరేషన్ చేయాలి. దానికి ఇంకా అమెరికన్ ఫోర్సెస్ రెడీ కాలేదు అని అంటున్నారు. ఇప్పుడిప్పుడే సౌత్ చైనా సీలో ప్రయాణం చేస్తున్న యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అనే క్యారియర్ ఇప్పుడు వెస్ట్ ఏషియా వైపు వెళ్తోంది. సో అందువల్ల ట్రంప్ నీడ్ సమ్ మోర్ టైం ఫర్ మోహరించటానికి, అంటే ఇరాన్ను కంప్లీట్గా ఓవర్వేమ్ చేయడానికి, ఇరాన్ నుంచి వచ్చే రిటాలియేషన్ను కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయడానికి అవసరమైన మోహరింపుకు సమయం పడుతుంది కనుక ఈ ఇండికేషన్లు ఇస్తున్నాడు వ్యూహాత్మకంగా. ఒక్కసారి ప్రిపేర్ అయ్యాక ఈమె యాక్ట్ అనేది రెండవ వాదన. మూడోది ఏంటంటే మిత్ర దేశాలు వద్దంటున్నాయి. నేను మాట్లాడుకున్న గతంలో కూడా అరబ్ కంట్రీస్ వద్దంటున్నాయి. ఎందుకంటే వాటి భయం ఏంటంటే ఇమీడియట్గా ఇరాన్ దాడికి తాము బలి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది యుఎస్ అలైస్ ఇన్ దిస్ రీజన్ మేము టార్గెట్ చేస్తామని. సో ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఖతార్లో ఇలా చాలా దేశాల్లో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి కనుక ఇరాన్ వాటిపైన అటాక్ చేస్తుంది. దానితో పాటు ఇరాన్ ఆయిల్ సప్లైస్ అడ్డుకోవచ్చు. ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ అంటారు, అది 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఆ రూట్ నుంచే వెళ్తాయి. అది ఏషియాకి అయితే హయ్యెస్ట్గా ఆ రూట్ నుంచే వస్తాయి. సో స్టేట్ ఆఫ్ హర్మూజ్ని ఇరాన్ చోక్ చేయొచ్చు, ఆపేయచ్చు. అలాగే రెడ్ సీ పైన హూతీలు అలాంటి దాడులే చేయొచ్చు, గతంలో చేశారు కనుక. సో ఇదే జరిగితే గ్లోబల్ ఆయిల్ సప్లైస్ దెబ్బతింటాయి. అది ఈ అరబ్ కంట్రీస్కు నష్టం. ఎందుకంటే వాటి ఎకానమీ మొత్తం ఆయిల్ ఎకానమీ పైన పడుతున్నాయి. అలాగే మరో భయం కూడా ఏంటంటే అరబ్ దేశాలకు ఒకసారి ఇరాన్ పూర్తిగా వీక్ అయితే ఇజ్రాయిల్ బరి తెగిస్తుందేమో అని. ఇజ్రాయిల్ను ఈవెన్ అమెరికా ఆపినా ఆగకుండా తమ పైకి వస్తుందేమో అని అనుమానం. ఇటీవల ఖతార్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత ఈ అనుమానాలు పెరిగాయి. అందువల్ల అరబ్ దేశాలకు ఏంటంటే ఇరాన్ రెజీమ్ ఉండాలి, కానీ వీక్ అయి ఉండాలి, కంప్లీట్గా పోకూడదు. కంప్లీట్గా పోతే ఇజ్రాయెల్కి వెస్ట్ ఏషియాలో ఎదురే ఉండదు అని. ఇప్పటికీ ఇజ్రాయెల్లో ఉన్న ఇజ్రాయెల్కి ఏకైక రెసిస్టెన్స్ ఇరాన్గా ఉంది. అందువల్ల ఇరాన్ పూర్తిగా వీక్ అయి అడ్రస్ లేకుండా పోతే ఇజ్రాయెల్ బరితెగించి పోతుందేమో అన్న అనుమానం. దాంతోపాటు ఇరాన్ ఉన్న రిలీజియస్ రెజీమ్ కనుక, మతపరమైన స్వభావం కలిగిన పాలనా వ్యవస్థ కనుక అది అమెరికా దాడి చేస్తే ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీస్లో కూడా డీస్టేబిలైజింగ్ కాన్సిక్వెన్సెస్ ఉండవచ్చు అని. తర్వాత ఇరాన్కు 7 కంట్రీస్తో ల్యాండ్ బార్డర్ ఉంది, సౌదీ అరేబియా యుఏఈతో మ్యారిటైమ్ బార్డర్ ఉంది. అందువల్ల ఈ సరిహద్దు దేశాల్లో కూడా గందరగోళం, ఘర్షణలు ఇలాంటి రైజ్ అయ్యే అవకాశం ఉంది అని. సో ఈ కాన్సిక్వెన్సెస్ వల్ల అరబ్ దేశాలు కోరుకోవడం లేదు అమెరికా దాడిని. సో అమెరికా ఇప్పటికే సౌదీ అరేబియా ప్రకటించింది కూడా, అమెరికా ఒకవేళ దాడి చేస్తే మా ఎయిర్ స్పేస్ను అనుమతించాం, మా గగనతలం నుంచి అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ పైకి వెళ్ళవు అని ప్రకటించారు. ఇది వెరీ బిగ్ స్టేట్మెంట్, ఎందుకంటే సౌదీ అరేబియా అమెరికాకు అత్యంత సన్నిహితమైన దేశం. సో మిత్ర దేశాలైన అరబ్ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుంది, మీరు ఇరాన్ పైన అటాక్ చేయకూడదు అని.
ఇక దాంతో పాటు ఇజ్రాయిల్ కూడా వద్దంటున్నట్టు సమాచారం వస్తుంది. అంతకుముందు ఆయతుల్లా అక్కమైన అంతం చేయాలని ఇజ్రాయిల్ కోరుకున్నా కూడా ఇజ్రాయిల్ విల్ ఆల్సో ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే గతంలో మీకు హమస్తో జరిగిన యుద్ధంలోనే ఇరాన్ భారీగా మిసైల్స్ ప్రయోగించింది. ఇప్పుడు ఇరాన్ పాలనా వ్యవస్థ దెబ్బతింటుందంటే ఇరాన్ ఖచ్చితంగా అమెరికా దాడి చేస్తే రిటాలియేషన్ ఇజ్రాయెల్ పైన చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే ఇస్లామిక్ ప్రపంచాన్ని, అరబ్ ప్రపంచాన్ని యునైట్ చేయడం ఈజీ అవుతుంది. అమెరికాపై ప్రతీకార దాడులకు కలిసిరాని దేశాలు కూడా ఇజ్రాయెల్తో వచ్చే వరకు పబ్లిక్ ఒపీనియన్ కలిసి వస్తుంది. అందువల్ల ఇరాన్ వ్యూహాత్మకంగా ఏం చేస్తుంది, అమెరికా తనపైన అటాక్ చేస్తే ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తుంది. ఇజ్రాయెల్ పైన అటాక్ చేసినప్పుడు అరబ్ దేశాలకు ఛాలెంజ్ ఎదురవుతుంది. అంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అన్నప్పుడు ఇజ్రాయెల్ వైపు ఉండలేరు, ఇరాన్ వర్సెస్ అమెరికా అన్నప్పుడు అమెరికా వైపు ఉండగలరు అరబ్ దేశాలు, అరబ్ రాజులు, అరబ్ నియంతలు. అందువల్ల ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కు ప్రమాదం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వారు ఇంకా ఆలోచిస్తున్నారు. దానికి తర్వాత ఇరాన్లో ఇస్లామిక్ రెజిమ్ పడేస్తారు. నెక్స్ట్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోనే 20 ఏళ్ళ అనుభవం తర్వాత తేలింది, తాలిబాన్లకు మళ్ళీ అప్పచెప్పాల్సి వచ్చింది. ఇరాక్లో, మీకు లిబియాలో ఇప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అందువల్ల ఇరాన్లో ఇస్లామిక్ పాలకుల్ని దెబ్బతీయాలన్నది లక్ష్యం. కానీ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు, ఎలాంటి వ్యవస్థ ఉంటుంది అనే దాంట్లో క్లారిటీ లేదు. అందువల్ల ఈ కారణాల రీత్యా ట్రంప్ వెనక్కు తగ్గవచ్చు అనేది వార్త. బట్ స్టిల్ నేను ఇంత మొదట్లో చెప్పినప్పుడు ట్రంప్ అన్ప్రెడిక్టబుల్, డెలిబరేట్గా ఇరాన్ను కన్ఫ్యూజన్లో పెట్టడానికి, ఇరాన్ను ఏమరపాట్లో ఉంచడానికి కావాలని కూడా ఇలాంటి సంకేతాలు ఇస్తున్నాడో తెలియదు. ఈలోగా ఇరాన్ కూడా ఏం చేసిందంటే కొంత కన్సెషన్స్, ట్రంప్ మాట వినడం మొదలుపెట్టింది. మీకు భారీ ఎత్తున ఎగ్జిక్యూషన్ జరగాలి, ఉరి తీయాలి, కానీ నిరసనకారులను ఉరి తీసే కార్యక్రమం పెట్టుకుంది ఇస్లామిక్ పాలకులు. దాన్ని వాయిదా వేసి దాన్ని క్యాన్సిల్ చేశారు. మేము ఎవరిని ఉరి తీయడం లేదు, ఎవరికి మరణశిక్ష విధించడం లేదు అని. ట్రంప్ కోరుకున్నది అది, ఖచ్చితంగా మరణశిక్షలు ఆగాల్సిందే అని. అందుకే ట్రంప్ ప్రకటించాడు ఎగ్జిక్యూషన్స్ ఆగిపోయాయి, ఇరాన్ వాళ్ళు తోవకొస్తున్నారు అని చెప్పి. అందువల్ల ఇరాన్ రష్యా ద్వారా మీడియేషన్ కూడా నడుస్తుంది. ఈవెన్ రష్యా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో ప్రెసిడెంట్ పుటిన్ మాట్లాడాడు. సో రష్యన్ మీడియేషన్ కూడా ఇక్కడ ఫలిస్తున్నట్టుగా కనబడుతోంది. అందువల్ల ఈ కారణాల రీత్యా తాత్కాలికంగానైతే దాడి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఇక దాడి ఇక ఉండదు అని మాత్రం అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే ఇప్పుడున్నంత ఒక అనువైన సమయం అమెరికాకు మళ్ళీ ఎప్పుడు దొరకదు. ఎందుకంటే సీరియస్ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది, న్యూక్లియర్ ఫెసిలిటీ ధ్వంసమై ఉన్నాయి, ఇరాన్ మిలిటరీ బలహీనపడి ఉంది, ఇరాన్కు మద్దతు ఇచ్చే హిజ్బుల్లా, హమాస్, హూతీస్ అందరూ దెబ్బతిన్నారు. సో దేర్ కెనాట్ బి మోర్ అప్రాప్రియేట్ టైం. ఇరాన్ ఇస్లామిక్ పాలకుల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందువల్ల ఇలాంటి అనువైన సమయం మళ్ళీ దొరకదు అని భావన కూడా ఉండొచ్చు. బట్ కాన్సిక్వెన్సెస్కు కొంత హెజిటేట్ చేయడానికి కారణం దాడి చేస్తే పర్యవసనాలు ఏంటివి అనేది అమెరికా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది.